హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా అమ్మాయి సీమంతంది పార్ట్ 3 వీడియో చూపించబోతున్నాను. తను మా అక్క కోడలు సుప్రియాని, తను కూడా హారతి చేస్తుంది. ఈ హారతి వచ్చేసి 7వ హారతి, తాంబూలం హారతి అని. ఈ డెకరేషన్లో ఆకులు, ఒక్కపేళ్ళు, మరి ఉల్లన్స్, దానికి ఏం సెట్ కావాలో అన్ని పెట్టి అలంకరణ చేసింది. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా డెకరేట్ చేసింది. తను కూడా మా అక్క కోడలు, తను కూడా హారతి చేస్తుంది. ఆల్రెడీ మీరు పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలు చూశారు. ఆ 2 వీడియోలో కూడా 3 హారతులు చేసాము. ఈ వీడియోలో కూడా 3 హారతులు చూపిస్తాను. టోటల్గా 9 హారతులు చేశాం కదా. అదే మా అమ్మాయి సీమంతంలో స్పెషల్. వీళ్ళు మా తమ్ముడు భార్య, అంటే మా చిన్నమ్మ కొడుకు కోడలు. వీళ్ళు కర్నూలులో ఉంటారు, అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు కూడా హారతి చేస్తున్నారు. మేము ఎప్పుడు కర్నూలుకి వెళ్ళినా వీళ్ళింట్లోనే ఉండేది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా కర్నూలుకి వెళ్తామని. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా అందరూ కలిసి సినిమాలకని, షికార్లకని వెళ్తూనే ఉంటాము. అందుకని మేము ప్రతి సెలవులకి కర్నూలుకి తప్పకుండా వెళ్తాము. మేమంతా అక్కడ చాలా సరదాగా కూడా ఉంటాము. తను వచ్చేసి మా ఫ్రెండ్ భాగ్యలక్ష్మి అని టీచరు, తను కూడా హారతి చేస్తుంది. మీలో ఎవరైనా ఇదే ఫస్ట్ వీడియో చూస్తుంటే ఇంకా పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలు కూడా చూడండి. అందులో కూడా చాలా బాగా హారతీలు చేసాము. తను వచ్చేసి మా ఇంటి పక్కల ఉంటుంది ఆంటీ, వాళ్ళ కూతురు. వాళ్ళు కూడా హారతి చేస్తున్నారు. మేము టోటల్గా 9 హారతీలు చేసామని చెప్పాం కదా. అవేంటంటే పార్ట్ 1లో పసుపు కుంకుమ హారతి చేసాము, తర్వాత దీపాల హారతి చేసాము, తర్వాత గౌరీ హారతి చేసాము. ఇవి 3 పార్ట్ 1లో అప్లోడ్ చేశాను. పార్ట్ 2లో వచ్చేసి టెడీబియర్ హారతి, గార్డెనింగ్ హారతి, గాజుల హారతి, ఇవి 3 పార్ట్ 2లో అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 3 వీడియో. ఇందులో తాంబూలం హారతి మీరు ఇప్పుడే చూసేశారు. తర్వాత అన్నపూర్ణేశ్వరి హారతి ఉంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్ హారతి, అంటే గాజులు పెట్టి పూలు పళ్ళు పెట్టి హారతి చేస్తారు కదా, అది మెయిన్ హారతి. యాక్చువల్ మేము అన్నపూర్ణేశ్వరి హారతికి అన్నపూర్ణేశ్వరి లాగా అలంకరిద్దాము మా పాపనని మేమంతా శారీ కూడా రెడీ చేసి పెట్టాము. కానీ టైం అవుతుంది కదా, ఇంకా మెయిన్ హారతికని ఏం తెచ్చాం కదా శారీ సీమంతం కని, అదే డ్రెస్సే ఇచ్చేస్తున్నాము. మీరు ఫస్ట్ చూశారు కదా, మరోసారి ఇస్తున్నారంటే యాక్చువల్ ఆడవాళ్ళు వచ్చేసి ఎడమ వైపు కూర్చోవాలి. మా అమ్మాయి తెలక ఫస్ట్ కుడివైపు కూర్చుంది కదా, ఇంకొకసారి ఎడమ వైపు కూర్చోబెట్టి బట్టలు ఇచ్చాము. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఎంతోమంది సీమంతం జరుపుకుంటుంటారు కదా, వాళ్ళకి ఏదో ఒక ఈ వీడియోలు చూస్తే ఒక ఐడియా రావచ్చని నా ఉద్దేశం. ఇంకా పొద్దైనట్లెల్లా చాలామంది వచ్చేసారు. ఇంకా మెయిన్ హారతికి టైం అవుతుందనేసి అవే శారీ కట్టుకొని వస్తున్నారు. చూడండి మా అమ్మాయి శారీ ఇది గద్వాల్లో తెచ్చాము. అక్కడ గద్వాల్లో సీరియల్ నేయిస్తారు కదా, అక్కడ తను మెచ్చి తీసుకునింది. అట్లాంటిదే మా అమ్మాయి పెళ్లిలో, చిన్నమ్మాయి పెళ్లికి కూడా అలాంటిదే ఒక శారీ తీసుకున్నాము. ఆ శారీకి తగినట్టు బ్లౌజ్ వర్క్ ఉంటే బాగుంటుందనేసి అన్ని పేజీల్లో చూసి ఇది సెలెక్ట్ చేసింది. వంకీళ్ళు పెట్టి అక్కడ వర్క్ వేయించింది. చాలా బాగా అయింది కదా. ఈ బ్లౌజ్కి బాజుబందీ పెట్టుకునే అవసరమే ఉండదు, అంత బాగా అయింది కదా. తను పెట్టుకున్న బిందీ వచ్చేసి నేను బాంబే వెళ్ళినప్పుడు తెచ్చాను. అది కూడా చాలా బాగా ఒప్పింది తనకు. ఇంకా పూల జడ కుట్టేసాము మెయిన్ హారతికి. ఇప్పుడు మా చెల్లెలు భర్త వాళ్ళు కూడా హారతి చేస్తున్నారు. వెనక అంతా ఏం డెకరేషన్ చేసాం కదా, అదంతా రియల్ ఫ్లవర్స్, అలాగే గాజులు. సీమంతం అంటేనే గుర్తుకొచ్చేది గాజులే కదా, అందుకని రియల్ గాజులు పెట్టి వెనక స్టేజ్ పైన కూడా డెకరేట్ చేయించాము. ఇంకా నేను మా ఆయన కూడా హారతి చేసేసాము. ఎన్నో హారతులు ఇంతమందితో ఎందుకు చేయించానంటే, మేము ప్రతి ఒక్కరు ఫంక్షన్ చేస్తాం కదా, అలా కొద్దిసేపు లేట్ చేసేస్తాము. ఇంకా టైం అయిందనేసి 2 చేయండి లేకపోతే 5 చేయండి చాలు అనేసి ఫంక్షన్ ముగిస్తాము. కానీ ఎంతోమంది అక్కడ ఉంటారు కదా, వాళ్ళందరికీ హారతి చేయాలని ఉంటుంది కదా. కానీ టైం ఏంటది,
అప్పుడు ఎవరెవరు ఉంటారు కదా వాళ్ళొక్కటే 5 మంది చేయండి అని చేపిస్తాం కదా. అలాంటప్పుడు ఇంకా చాలా మందికి ఒక బేజారు అవుతుంది కదా. అలా ఎవరికి కాకూడదని మా హారతి చేసే టైంకి ఎవరెవరు వచ్చారో ప్రతి ఒక్కరితో మా అమ్మాయికి హారతి చేయించాను. ఈ పూల మాలలు, సూస్కము, పూల జడ అంతా కర్నూలులోనే ఆర్డర్ ఇచ్చింటిమి, అక్కడి నుంచే తెచ్చారు. ఇంకా మెయిన్ హారతికి పూలేసి గాజులు పళ్ళు అన్నీ పెట్టి సూస్కం వేసాము. మా మహేష్ ఇంటి తరఫున అయితే అక్కడ వాళ్ళు కూడా ఒక పట్టు చీర తెస్తారంట. వాళ్ళ అప్ప వాళ్ళ అమ్మ అంటే మా చిన్నప్ప కూడా ఒక పట్టు చీరని మా అమ్మాయికి ఇస్తున్నారు. ఇంకొకటి వీడియో ఉంది, అది లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. ఏమంటే అది ఎవరెవరు మా ఫంక్షన్కి వచ్చారు కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వాదం చేసి వెళ్ళారు. అదన్నీ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, తమ్ముడు, తమ్ముని భార్య, తమ్ముని పిల్లలు అందరూ కూడా హారతి చేశారు. మా అమ్మ అయితే చాలా స్పెషల్గా పిండి వంటకాలన్నీ చేసుకొచ్చింది. అన్నపూర్ణేశ్వరి హారతి చేశాం కదా, అందులో సగానికి సగం మా అమ్మ చేసినవి అవన్నీ. ఇప్పుడు మా అబ్బాయి కూడా వాళ్ళతో ఫోటో తీసుకున్నాడు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అమ్మాయి ఇవన్నీ రెడీ చేసి పెట్టిందని. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, చిక్కి, మామ, అలాగే బేబీ గర్లా, బాయ్ గర్లా, ఇంకా చాలా ఇలాంటివి ఐటమ్స్ చేసి పెట్టింది. అవన్నీ పట్టుకొని కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇది మా ఫ్యామిలీ. ఫోటోగ్రాఫర్ ఫస్ట్కే ఒకటి ఫ్యామిలీ ఫోటో తీసుకోండి ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తీశారు. అప్పటికే మా చిన్నమ్మాయి పెళ్ళి కార్తీక్ ఫిక్స్ అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీలో కలిసిపోయారు. కార్తీక్ వాళ్ళ అమ్మ నీరజక్క, వాళ్ళ అక్క అందరూ కలిసి ఒక ఫోటో కూడా తీయించుకున్నాము. చూశారు కదండి మా అమ్మాయి సీమంతం కార్యక్రమంలో 9 రకాల హారతీలు ఎలా చేసామనేది పార్ట్ 3 లాగా 3 హారతలు చేసుకొని అప్లోడ్ చేశాను. లాస్ట్ వీడియోలో అందరూ మా ఫంక్షన్స్కి వచ్చిన అతిథులు అందరూ స్టేజ్ పైన వచ్చి చేశారు కదా, అది లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఈ కమెంట్లో తెలియజేయండి. అలాగే నలుగురికి షేర్ కూడా చేయండి. ఇక్కడ ఇంకా ఫంక్షన్ జరుగుతుండగానే భోజనానికి లేట్ అవుతుంది కదా, ఫస్ట్ భోజనానికి రెడీ చేద్దామనేసి అక్కడ భోజనం కూడా స్టార్ట్ చేసేసారు. ఈ భోజనం అంతా ఇన్ఛార్జు మా తమ్ముడే తీసుకున్నాడు. సీమంతం భోజనం అంటే ఎలా ఉండాలండి, రొట్టెలు, కాళ్ళు, సీమంతం భోజనం అంటే స్పెషల్గా ఉండాలి కదా. అలాగే వంటలు పెట్టేవాళ్లకు కూడా అరేంజ్మెంట్ చేసిందంతా తనే చాలా బాగా అరేంజ్మెంట్ చేశాడు. నిజంగా అంటే మా బ్రదర్కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ బ్రదర్. ఒక్క ఫంక్షన్ చాలా బాగా యశస్విగా కంప్లీట్ కావాలంటే దాని వెనకాల ఎంతోమంది సపోర్టివ్, సహకారం అన్నీ ఉండాలి కదా. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్. ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ముందుకు వెళ్ళాల్సింది. నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. అందరికీ పేరున థ్యాంక్ యూ. నా వీడియోలు చూసి లైక్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీకు కూడా అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో స్టేజ్ పైన ఎవరెవరు వచ్చారు, ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఎలా చేసామో అనేది చూపిస్తాను. మేము మెయిన్ స్టేజ్ పైన చేయించిన డెకరేషన్ ఇది చూడండి. రియల్ ఫ్లవర్స్ మొత్తం గాజులతో డెకరేషన్ చేసింది. శ్రీమంతం అంటే గాజులు కదా, గాజులతోనే డెకరేషన్ చేశారు.